కరోనా కూడా వచ్చింది అప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఇది అయిన తర్వాత. సరే ఏంటి అయితే కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకొని ఎంక్వైరీ చేసేటప్పుడు అది కూడా కొంచెం మంచిది. అభిప్రాయ సేకరణ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ పెట్టి ఈ పాయింట్స్ మీద తప్పకుండా అభిప్రాయం తీసుకోవాలన్న పద్ధతిలో చేస్తే కూడా బాగుంటుంది. సరే ఏంటి సీఎం మీద ఏమైనా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అన్న ప్రత్యేకమైన ఫోకస్ పెడుతుందా? సమస్య ఉంది ముందు నుంచి కూడా పవన్ అది ఉంది కదా. ఆయన అసలు మొదటి ప్రధాన సమావేశ సభ ఎక్కడ పెట్టారు చెప్పండి? అవును, ఎక్కడ? తిరుపతి, అనంతపురం. తరిమేల నాగిరెడ్డి ఇవన్నీ చెప్పాడు అక్కడ. అసలు పోటీ చేస్తానేమో అని కూడా అన్నాడు 2019లో తిరుపతిలో పెట్టిన అది ఓకే, పార్టీ లాంచింగ్ నుంచి. అనంతపురంలో 2019లో ప్రధానంగా వచ్చినప్పుడు అక్కడ అనంతపూర్లో ఫస్ట్, తర్వాత కాకినాడ, తర్వాత రాజమండ్రి, గోదావరి కవాతు, ఇవి మూడు ఆయనకు సంబంధించి ఇవి బాగా హైలైట్ అయినటువంటివి. సో రాయలసీమ మీద ఉంది. రెండో తెలుగుదేశం పార్టీ కూడా కోస్తా జిల్లాలో వాళ్ళు కొంత సీట్లు అవి ప్రాధాన్యత ఇస్తుంది, కానీ రాయలసీమకు వచ్చేసరికి అక్కడ అది జగన్ వర్సెస్ చంద్రబాబు లేదా వైసీపీ వర్సెస్ టీడీపీ లాగే ఉంది. సో అక్కడ చోటు సంపాదించటం కూడా ఒక అంశం. వాళ్ళకి ఇప్పుడైతే ఏమి లేనట్టుగా కూడా ఒక ఆదోని కూడా బీజేపీ కదా. సో జనసేనకి ఏమి రాయలసీమ రైల్వే కోడూరు ఒకటి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాయలసీమ మీద అందులో నేరుగా పులివెందుల్లో మీటింగ్ పెట్టడం, సవాల్ చేయడం పవన్ కళ్యాణ్కు కొంచెం ఫ్యాన్సీ క్రేజీ. నేను నట్టింటికి వస్తా, నీ ఇంటికి వస్తా అని బాలయ్య అంటూ ఉంటాడు కదా. సో పవన్ అది అన్నాడు, కానీ దాదాపు అదే పని చేస్తూ ఉంటాడు. దట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. వీళ్ళు కడప రెడ్డమ్మని కూడా ఒక ఆమె తయారు చేశారు కదా, ఆమె శాసనసభలో కూడా మాట్లాడారు. ఇందాక కూడా మాట్లాడుతున్నట్టున్నారు, ఐ థింక్, ఐఎమ్ నాట్ షూర్. కానీ కాబట్టి పుణ్యం పురుషార్థం, విద్య ప్లస్ రాజకీయం. సార్ పులివెందుల్లో పవన్ కళ్యాణ్ గారు టూరు అనేసరికల్లా అది రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా అది ఆ రకంగా చూడాల్సి ఉంటుందా? ఆదరిస్తారా పులివెందుల్లో వేరే పార్టీలను కానీ లేదా వేరే వ్యక్తులను కానీ? ఇప్పుడు మీరు అదే కదా చూసి కదా ప్రశ్నించారు, ప్రజలు కూడా అలాగే చూస్తారేమో అని ఒక భావన. తప్పకుండా ఇప్పుడు ఒక మనిషికి, ఒక స్థలానికి, ఒక తేదీకి దానికి ఉంటే ప్రాధాన్యత దానికి ఉంటుంది కదా. ఎన్ని చెప్పినా అది రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ ప్రాతినిధ్యం వహించి ఇప్పటికి కూడా వాళ్ళకు ఉండే పట్టు ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడు షర్మిల వచ్చినా ఆమె కూడా మళ్ళీ అక్కడే చేస్తుంది, ఇడుపులపై అక్కడే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. బట్ పవన్ కళ్యాణ్కి ఆ దృష్టి ఉంది, ఎలా ఛేదించటం అనే దీర్ఘకాల దృష్టి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కడపలో రాయలసీమలో పట్టు రాకుండా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి చెప్పుకోదగిన పునాది ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళకి అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి, అటు అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి చాలా ముఖ్యమైన నాయకత్వం కొనసాగుతోంది టీడీపీకి. సమస్య ఏమంటే ఉత్తరాంధ్రలో యాంటీ కాంగ్రెస్ వాతావరణం ఎప్పుడో పివిజి రాజు రోజుల నుంచి ఉంది. జనతా పార్టీ గెలిచింది, తెలుగుదేశం గెలిచింది. రాయలసీమకు వచ్చేసరికి కొంచెం భిన్నం. కాబట్టి రాయలసీమ మీద పవన్ ఖచ్చితంగా ఫోకస్ పెడతాడు. అలా నాయకులు ఎవరినైనా ప్రమోట్ చేయాలి, అది ఇంకా జరగడం లేదు. వాళ్ళ గోదావరిలోనో గుంటూరులోనో దొరికినట్టుగా రాయలసీమలో అది దొరికినట్టుగా లేదు. ఇప్పుడు మాట్లాడతారనుకుంటా. రెండోది పవన్ కళ్యాణ్ వెళ్ళేసరికి ఆయన కేవలం ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఆయనకు స్టార్డమ్, పవర్ స్టార్ కాబట్టి పిల్లలందరూ సంతకాలు చేయించుకోవటం, ఇదంతా ఒక స్టార్ అట్రాక్షన్. మీరు అనుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం సార్ ఆయన ఏం మాట్లాడుతున్నారు. నా తరపు నుంచి మీకు నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది, మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలి అనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తాను, కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను? కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులో కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు విలసిల్లిన ప్రాంతం ఇది. అంటే చదువుల నేలది.